హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుభాషిణిని. వెల్కమ్ టు ఎగ్నెస్ట్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అలసందలు విత్ పెసల గారెలండి. పెసలు పోసుకున్నాను నేనైతే అలసందలలో. ముందుగా వచ్చేసి 1 కప్పు అలసంద బెల్లకి 1/2 కప్పు పెసలు తీసుకున్నానండి నేను. పొట్టున్న పెసలే తీసేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పెసర బ్యాళ్ళైనా తీసుకోవచ్చండి, పొట్టు లేకుండా ఉండేవి. ముందుగా వచ్చేసి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి వాటిని నేను. ఉదయాన్నే తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి, పొట్టు అంతా పోయే వరకు కడుక్కొని. తర్వాత వచ్చేసి మిక్సీ వేసేసుకుంటున్నాను ఆ బ్యాళ్ళు మిక్సీలో వేసేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూన్ అలా. ఒక 7-8 పచ్చిమిర్చి అండి, మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. వాటిని మిక్సీ వేసేసుకుంటున్నానండి కచ్చాపచ్చాగా. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో అయినా రుబ్బుకోండి. రోట్లో రుబ్బిన గారెలు అయితే ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటాయి. నేనైతే మిక్సీ వేసేసుకుంటున్నానండి, రోల్ అవైలబుల్ లేదు కాబట్టి. దాంట్లోకి వచ్చేసి ఒక సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నానండి నేను. అల్లం ముక్కలు అనేది ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ మిక్సీ వేసుకున్న పిండిలో వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు మినపబేళ్ళతోటి అలా చేసేసుకుంటున్నారు కాబట్టి గారెలు ఇలా సింపుల్గా, ఈజీగా, డిఫరెంట్గా ట్రై చేయండి. అలసందలు విత్ పెసలతోటి హెల్దీ కూడా. ముందుగా వచ్చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని గారెల షేప్లో చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వేసేసుకుంటున్నానండి. ఆయిల్లో సరిపడా వేసేసుకొని వాటిని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఆయిల్లో. గారెలు అనేవి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఆ గారెలు అనేది 2 వైపులా కాల్చేసుకోండి ఆయిల్లో రెడ్ కలర్ వచ్చే వరకు. పెసలు అనేది ఒంటికి చల్లదనం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్లో హెల్దీ కూడా పెసలు అనేది. 2 వైపులా కాల్చేసేసుకొని తీసేసుకుంటున్నానండి నేను. దాంట్లోకి వచ్చేసి ఉల్లిపాయ కారం అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఉల్లిపాయ కారమే చేసుకుంటాను ఎప్పుడు కూడా ఈ గారెల్లోకి. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి పచ్చడి కానీ చట్నీ అయినా చేసేసుకోండి. అవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించి ఇప్పుడైతే తీసేసుకుంటున్నానండి. బాగా వేగాయి కాబట్టి మన గారెలు అనేవి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలా చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి మన వీడియో అనేది. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటున్నానండి. నేను దాంట్లో కాంబినేషన్ ఉల్లిపాయ కారం తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ కారం. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. రెండింటి కాంబినేషన్ మటుకు సూపర్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎగ్నెస్ట్ రెసిపీస్ ఛానల్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.